తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో మట్టి కుండలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో విశాఖలో మట్టి కుండలకు డిమాండ్ పెరుగుతుండటంతో రకరకాల మోడల్స్ లో వ్యాపారస్తులు సమ్మర్ పాట్స్ అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా మట్టి వాటర్ బాటిల్స్ కు మంచి గిరాకీ ఉందని విక్రయదారులు అంటున్నారు. మట్టి కుండలో నీళ్లు త్రాగటం ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఇంట్లోంచి బయటకు వస్తే చాలు నిప్పులు వాన కురుస్తుందా అన్నట్టుగా ఉంది వాతావరణం. మరి ఇలాంటి వేడి వాతావరణంలో ఖచ్చితంగా ఎవరమైనా కూడా బయటకు వస్తే కాస్త చల్లని మంచినీళ్ళు తాగాలి అనుకుంటాం, లేదనంటే కాస్త ఎండకి ఉపశమనం పొందడానికి ఏ చెట్టు నీడకో వెళ్తాం. ఇలాంటి పరిస్థితులు సిటీస్లో ఉన్నాయా అని అంటే కొంతవరకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే విశాఖపట్నంలో పూర్తిగా అర్బనైజ్డ్ అవ్వడంతో కనీసం ఒక చెట్టు నీడ కూడా దొరికే పరిస్థితి కష్టంగా ఉంది. ఎందుకనంటే కొన్ని ప్రాంతాల్లో గ్రీనరీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం ఎండల తీవ్రత మనం చూసుకుంటే కనుక టెంపరేచర్స్ అనేవి దాదాపుగా 40 డిగ్రీలు పైబడి ఉన్నాయి. ఇంకా వేసవి ప్రారంభంలోనే 40 డిగ్రీలు ఉంటే ఆ తదుపరి ఏంటి అన్నది చాలా కష్టంగా అనిపిస్తుంది వెదర్ చూస్తే కనుక. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ విశాఖపట్నంలో ఒక స్టాల్ దగ్గర ఉన్నాను. నాకైతే మాత్రం చూడగానే ఆగాను. ఎందుకనంటే వాతావరణం ఎలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం కూల్ వాటర్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తాగుతాం. వాటి వల్ల అనారోగ్యాలు ఎక్కువగా ఇబ్బందులు ఆరోగ్యమైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మట్టి కుండలో నీళ్లు తాగితే కనుక అది ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టకరమైనది అనేది చెప్తా ఉంటారు. అందుకనే మట్టి కుండల్లో నీళ్లు అనేవి పెడుతూ ఉంటారు. చలివేంద్రాల దగ్గర కూడా మట్టి కుండలు పెడుతూ ఉంటారు. అయితే ఈసారి మనం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఈ మట్టి కుండలు అనేవి చాలా మనకి రకరకాల మోడల్స్లో రావడంతో పాటు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇదిగోండి నేను చూపిస్తున్నా, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ బాటిల్ మోడల్ అంటే మనం ఒక బాటిల్ని ప్లాస్టిక్ బాటిల్ని తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా ఈ మట్టి బాటిల్ని కూడా మనం మనతో తీసుకెళ్ళి వాటర్ని క్యారీ చేయొచ్చు. ప్లాస్టిక్ పర్యావరణానికి ఇబ్బంది, మనకి హానికరం. కాబట్టి అట్లా కాకుండా ఇలా వాటర్ బాటిల్స్లో మనం వాటర్ క్యాన్స్ లాగా అంటే చూసారా జగ్స్ లాగా, అలాగే కాదు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ క్యాన్స్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా, అలా ఇలా అసలు చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చూడండి, మనం టూర్స్ అవి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. అంటే ఇలా మట్టి పాత్రల్లో వాటర్ అనేది మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ సేల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీటి రేట్లు కానీ లేకపోతే ఎలా అంటే ప్రజెంట్ చాలా మోడర్నైజ్డ్ పీపుల్ ఉన్నారు కదా, కానీ వీళ్ళు ఇప్పుడు సేల్కి ఎలా ఉంది అనేది చూద్దాం. సార్, అంటే ప్రజెంట్ అందరిమీ కూడా ఫ్రిడ్జ్ వాటర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అయినా కూడా కుండలు మళ్ళీ ప్రియారిటీ ఇస్తున్నారు. హెల్త్ కాన్షియస్ పెరిగింది పద్ధతిలో ఈ వాడాలని ఆరోగ్యంగా ఉంటుందని ఇప్పుడు ఇది వాడుతున్న ప్రతి ఒక్కరూ అందరూ ఇంతకు ముందు బాగా ఇది తగ్గింది. ఇప్పుడు బాగా సేల్ పెరగడం వల్ల మేము వ్యాపారం బాగా చేసుకుంటున్నాం. ఇది ఆరోగ్యం. మట్టి కుండలు, మట్టి దాకలు, పెరిగి చెప్పలు అతి తక్కువ రేటుకే ఇవ్వబడును. పబ్లిక్ వచ్చి ఇవన్నీ కొంటున్నారు. పబ్లిక్ వచ్చి బాగా కొంటున్నారు. మొన్న సబలాలో వేసాం, ఆ సబలాలో బేభత్సంగా సేల్ అయ్యాయి. ఓన్లీ మట్టి వస్తువులే వాడాలి అని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఎండల తీవ్రత అయితే ఎలా ఉంది? మీరు పాపం రోజు ఇక్కడ బిజినెస్ చేయడానికి ఎండలో ఉంటారు, ఎక్కువ సమయం ఎండలో గడుపుతారు కదా, అంటే మీరు ఎలా ప్రికాషన్స్? మాకు బాగానే ఉంటుంది. మేము మట్టి వాటర్ అది తాగుతాం కదా, దానివల్ల ఆరోగ్యంగా ఉంటాం మేము. ఇది ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఇలాంటి మట్టి కుండల్లో నీళ్లు తాగడం ఇట్లాంటి పనులు చేస్తే కనుక కొంత ఆరోగ్యానికి అది బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇలాంటి వాళ్ళకి అది ఉపాధి కూడా అవుతుంది అని అంటున్నారు. అయితే డెఫినెట్గా సిటీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇలాంటి సమయాల్లోనైనా మనం చక్కగా ఇలాంటి వాటర్ అనేది మట్టి కుండల్లో వాటిలో తీసుకుంటే కనుక కొంత మనకి అది హెల్త్కి బెనిఫిట్ అవుతుంది, పర్యావరణానికి హాని లేకుండా ఉంటుంది. ఎండల తీవ్రత నుంచి ఆ ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎండల సమయంలో బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే మాత్రం పాటించాలి. చూసారు కదా, నేను కూడా వైట్ డ్రెస్, కాటన్ వైట్ డ్రెస్, అంటే ఎవరైనా కూడా ఎండలో తిరిగే సమయంలో తెల్లని వస్త్రాలు అంటే కాటన్ వస్త్రాలు వేసుకోవడంతో పాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం, మంచినీరు ఎక్కువగా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక కొంతవరకు మనం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. పబ్లిక్ అంతా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.